బీజేపీ బలం పెరిగింది, బీఆర్ఎస్ బలం క్షీణిస్తుంది, కాంగ్రెస్ పట్టు తప్పుతుంది, పార్టీ విస్తరణకు గొప్ప ఛాన్స్, ప్రత్యర్థులతో మన ఎంపీలు కొందరు చేతులు కలిపారు, మరికొందరు ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదు, బీజేపీ అధిష్టానానికి రామచంద్రరావు నివేదిక. బీజేపీ బలం అనేది వాస్తవంగా తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఎట్లా పెరిగిందంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో, మత పిచ్చిని రాజేయడం ఏదైతే ఉంటుందో సక్సెస్ఫుల్గా వాళ్ళు గ్రామంలోకి ఆ మత పిచ్చిని తీసుకుపోగలిగింది. అట్లా బీజేపీ బలం పెరిగింది అనేది చెప్పొచ్చు. దాని ఓట్ల శాతం కూడా పెరుగుతున్నది. ఎందుకంటే గ్రామంలోకి అంతకుముందు మతం ఉన్నది, అంతకుముందు ప్రతి గ్రామంలో హిందువులు ఉన్నారు, ప్రతి గ్రామంలో ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నారు. కానీ అంతకుముందు ఎస్సీ బీసీ ఎస్టీలు హిందువులు గ్రామాల్లో ఉన్నప్పటికీ బీజేపీకి సంబంధించిన సూత్రాలు ఏవైతే ఉంటాయో, బీజేపీ అప్లై చేసే పిచ్చి ఏదైతే ఉంటుందో ఆ పిచ్చిని అప్లై చేసిన గ్రామాల మీద అక్కడ కూడా ఒక గుంపు తయారైంది. అవి వీళ్ళు ఎత్తుకునే నినాదాలు ఉన్నాయి కదా, ఆ నినాదాలు ఎత్తుకునే గుంపు గ్రామాల్లో కూడా జరిగింది. ఆటోమేటిక్గా ఆ గుంపు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారింది. బీజేపీ వెర్రితనం ఏదైతే ఉంటుందో, ఏ వెర్రినైతే వాళ్ళు ప్రజల మీద రుద్దాలని చూస్తారో, హిందువుల మీద రుద్దాలని చూస్తారో, వాళ్ళు వేసే ట్రాప్లో గ్రామంలో ఉన్న కొంతమంది పడ్డారు. కాబట్టి అట్లా బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది. ఇక్కడ ఈయన రాసింది ఇంకోటి నిజం, బీఆర్ఎస్ లీడర్షిప్ నిర్వీర్యమవుతున్నది. బీఆర్ఎస్ లీడర్షిప్ లోపమే కాంగ్రెస్ బీజేపీ పెరగడానికి కారణం. చాలామంది ఏమనుకుంటారంటే కేసీఆర్ లాంటి మహారాజకీయ నాయకుడు ఉన్నాడు, కేటీఆర్ అనే ఒక యువరాజు ఉన్నాడు, ట్రబుల్ షూటర్ అనే ఒక హరీష్ రావు ఉన్నాడు, బీఆర్ఎస్గా అద్భుతంగా 2 సంవత్సరాలు అధికారంలోకి రాబోతుంది అని పగటి కళలన్నీ కంటూ అనాలిసిస్లు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ తగ్గుతున్నది. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే విషయాలపై నిబద్ధత కానీ నిజాయితీ కానీ లేదు. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఆ నిజాయితీ లోపిస్తున్నది. పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఏం చేస్తామనేది చెప్పకుండా, గతంలో జరిగిన తప్పులకు వాళ్ళు వివరణ ఇవ్వకుండా, మళ్ళా గుడ్డిగా మళ్ళా అవినీతి పరులను తీసుకొచ్చి పార్టీలో మెల్లగా ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. అట్లా బీజేపీకి బలం పెరుగుతూ బీఆర్ఎస్ నాయకత్వ లోపం వల్ల ఇటు కాంగ్రెస్ కూడా బలం పెరుగుతాను. ఇక పార్టీ విస్తరణకు గొప్ప ఛాన్సు, ప్రత్యర్థులతో మన ఎంపీలు కొందరు చేతులు కలిపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంటున్నారు. ముమ్మాటికి బీజేపీకి శత్రువులు ఎక్కడనో లేదు, బీజేపీలోనే శత్రువులు ఉన్నారు. బీజేపీలో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నాయకత్వ లోపం ఉన్నది. వీళ్ళు ఎవరిని కలపకపోరు, వీళ్ళు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. బండి సంజయ్ గారి గ్రూపు ఒకటి, ఇటు కిషన్ రెడ్డి గారి గ్రూపు ఒకటి, రామచంద్రరావు గారి గ్రూపు ఒకటి, అటు ఈటల రాజేందర్ గారి గ్రూప్ ఒకటి, అటు డీకే అరుణ గారి గ్రూప్ ఒకటి. ఈ గ్రూపులు ఎవరు కూడా అందరూ కలిసి రాజకీయం చేయరు వీళ్ళు. ఎందుకంటే ఇది ఒక కలగుర గంప. బీజేపీ లైన్ ఒకటి ఉంటుంది, ఆ బీజేపీ లైను ఈటల రాజేందర్ గారు చేయలేరు. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యవాది, ఆ పిచ్చిని ఆయన ఒంటి నిండా పూసుకునే అవకాశం లేదు. ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ నుండి వచ్చినోడే, వాళ్ళు ఫక్తు కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్. ఆయన ఎంత పూసుకోవాలని చూసినా అది ఆయనకు సెట్ కాదు. పోనీ ఒక్క లీడర్ను ముందు పెట్టి అందరం ఫైటింగ్ చేద్దామా అంటే వాళ్ళు చేసే ఆలోచనలో లేరు. కాబట్టి బీజేపీకి ఓటు బ్యాంకింగ్ పెరిగినా బీజేపీ నాయకత్వ లోపం వల్ల బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉంటుంది. అది ఆ ఓటు బ్యాంకు పెరిగినా కూడా అది ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేవు, రావు కూడా. ఒక్కసారి కవిత గారు పార్టీ పెట్టినాక బీజేపీ డమాల్ అయితే చూడుర్రి మీరు. ఒక్కసారి కవిత గారు పార్టీ ఏర్పాటు చేసినాక, కవిత గారి పార్టీ ప్రజల్లోకి వెళ్ళినాక కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుందా పెరుగుతుందా తర్వాత లెక్క, కానీ బీజేపీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. బీఆర్ఎస్ కూడా మరింత డౌన్ఫాల్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఒక కొత్త నాయకత్వం కోసం, ఒక కొత్త పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి బీజేపీకి శత్రువులు ఎక్కడనో లేరు, బీజేపీలోనే ఉన్నారు.
వాళ్ళే ఆ పార్టీని నాశనం చేసుకుంటారు, వాళ్ళే ఆ పార్టీని బొందబెట్టుకుంటారు. అసలు రామచంద్రరావు గారి నాయకత్వం పెట్టడమే అతిపెద్ద మైనస్. రామచంద్రరావు గారు ఒక్క జనాకర్షణ కలిగిన ఫేస్ కాదు, గొప్ప వక్త కాదు, పోనీ అన్ని వర్గాలను కలుపుకోబెట్టుడు అంతకంటే కాదు, వాళ్ళ రూటే సపరేట్ ఉన్నది అంతా. కాబట్టి రామచంద్రరావు గారు ఇతరులను అక్కడ చేర్చుకోలేడు, ఇతరులు రామచంద్రరావు గారిని మన లీడరు అనే అక్కడ చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి బీజేపీకి ఇక్కడ నూకలు చెల్లినట్టే, ఓటు బ్యాంకింగ్ పెరుగుతున్నా నూకలు చెల్లినట్టే. ఆ పార్టీకి కొంత సమయం గడవని ప్రతి ఒక్క యువకుడిని తెలంగాణ ప్రాంతం మీద నిలబెట్టే వాదాన్ని ఆ యువకులకు ఎక్కించే పరిస్థితి తయారు చేద్దాం మనం.